ప్రభునందు మిక్కిలి ప్రియమైన సహోదర సహోదరి మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో పేరు పేరున హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా. మనల్ని మన కుటుంబాలని తన సజీవ రెక్కల చాటున భద్రపరుస్తూ కాచి కాపాడి ప్రతి ఘనమైన మేలుని మనకు అనుగ్రహిస్తూ మనం నడిపేసిన దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకొని ద్వారా ఆరాధన ప్రారంభించబోయే ముందు మన బైబిల్ మనం తెరిచినట్లయితే 124వ యాత్ర కీర్తన చదువుతూ ఉన్నాను. నాతో కలిసి చదవలసిందిగా మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. సామ్ నెంబర్ 124 124వ యాత్ర కీర్తనని నేను చదువుతున్నాను. నాతో కలిసి మీరు మీ గృహాలలో మీ బైబిల్ తెరిచి ఏకీభవించవలసిందిగా ప్రేమతో తెలియచేస్తున్నాను. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడే ఉండని ఎడల, వారి ఆగ్రహము మనపైన రగులు కొనినప్పుడు యెహోవా మనకు తోడే ఉండని ఎడల, వారు మనల్ని ప్రాణముతోనే మింగివేసి ఉందరు. జలములు మనల్ని ముంచివేసి ఉండును. ప్రవాహం మన ప్రాణముల మీదుగా పొర్లిపారి ఉండును. ప్రవాహములై కోసిన జలములు మన ప్రాణం మీదుగా పొర్లిపారి ఉండును అని ఇశ్రాయేలీయులు అందురుగాక. వారి పండ్లకు మనల్ని వేటగా అప్పగింపని యెహోవా స్తుతినందునుగాక. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటగాండ ఊరి నుండి తప్పించుకొని ఉన్నది. ఊరి తెంపబడను, మనం తప్పించుకొని ఉన్నాము. భూమి ఆకాశము సృజించిన యెహోవా నామం వలననే మనకు సహాయము కలుగుచున్నది. ఈ విపత్కర పరిస్థితులలో నిజంగా ఈ వచనాలు మన జీవితాలకు మన కుటుంబాలకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతూ ఉన్నాయి. అనేక మంది భయంకరమైన వేదనని, బాధని, కొరతని, లేమిని అనుభవించిన దినాలలో మన వారికంటే గొప్పవారం కాదు, కానీ ప్రభు ప్రేమ మన పట్ల అధికంగా ఉంది కాబట్టి మన కుటుంబాలను మన ప్రభువు చేయిపడి నడిపిస్తూ ఉన్నాడు. నడిపించబడిన ప్రియమైన సోదర, ప్రియమైన సహోదరుడా, నీ ప్రభువు నా ప్రభువు మన పట్ల చేసిన ప్రతి మేలుకి కృతజ్ఞతగా దేవుని నామాన్ని గణపరచడానికి మనం ఎక్కడ ఉన్నప్పటికీ ఉన్న చోటను కడులు మూసుకుందాం. దేవా, నేను గొప్పవాణిని కాకపోయినా, నా కుటుంబం ఘనమైన కుటుంబం కాకపోయినా, నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న తండ్రి, బలపరుస్తున్న తండ్రి, నడిపిస్తున్న తండ్రి, నీకు స్తోత్రమయ్యా అని చెప్పడానికి మన హృదయాలు తెరిచి మన హృదయపూర్వకంగా మన ప్రభునామమును గణపరుద్దాం. హల్లెలూయా. నీకు స్తోత్రం దేవా, నీకు స్తోత్రం దేవా, నీకు స్తోత్రం. హల్లెలూయా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా. శత్రువులు నన్ను తరుముచుండగా, నా ఆత్మ నాలో కృంగెనే ప్రభు. నా శత్రువులు నన్ను తరుముచుండగా, నా ఆత్మ నాలో కృంగెనే ప్రభు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా.
బలహీనత అనే శత్రువు, ఇబ్బంది అనే శత్రువు, లేమి అనే శత్రువు, కొరత అనే శత్రువు, మనస్పర్ధలు, మనశ్శాంతి లేని పరిస్థితి అనే శత్రువు మీద దాడి చేస్తున్నప్పుడు మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు. మీ చేయి చాప మాకు సహాయం చేస్తున్నారు. ప్రతి ఒడిదుడుకుల్లో మీరు మాకు తోడుగా నడిపిస్తున్నారయ్యా. నీ గుప్పిలు విప్పి మా ప్రతి కోరికని తృప్తిపరుస్తున్నారు తండ్రి. నువ్వు చేస్తున్న ప్రతి మేలు కోరిక నీకు స్తోత్రాలు రాజా. మేము పొందుతున్న ఉపకారాలకు బదులుగా మేమేమీ చెల్లించలేము, కానీ మా హృదయాలతో, హృదయం నిండుగా, హృదయపూర్వకముగా మీ నామాన్ని గణపరుస్తుండగా మా స్తుతులను, మా స్తోత్రాలను మీరు అంగీకరించండి, మీరు స్వీకరించండి, మీరు ఆగ్రహించమని పదవిపడుతున్నాము తండ్రి. పునరుద్ధాన ఆశీర్వాదము, పునరుద్ధాన దినపు దీవెనని మాకు, మా కుటుంబాలకు నిండుగా దయచేయమని పదవిపడుతూ, ఈ సందులో మేము గడిపే సమయం ఒక దివ్యకర సమయముగా ప్రత్యేక పరిచయం అడుగుతూ మీకే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. హృదయాలు సిద్ధపరుచుకున్న మనము కలిసి పాడడానికి మన క్వారిపల్లి ముందుకు వస్తూ ఉన్నారు. మన క్వారిపల్లితో కలిసి మరి కాస్త ఎనర్జెటిక్గా, హృదయం నిండుగా, హృదయపూర్వకంగా మనం పొందుతున్న ప్రతి మేలుకి బదులుగా నామను గణపరుద్దామని ప్రేమతో మనం చేసినాను. క్వారిపల్లి మన పాటల్లో నడిపించబోతున్నారు. లెట్స్ జాయిన్ అండ్ వర్షిప్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఉన్నవాడవై నీవు ఉన్నావయ్యా, ఉన్నవాడవై నీవు ఉన్నావయ్యా, తరతరములకు, యుగ యుగములకు, తరతరములకు, యుగములకు, చాలా 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 మంచివాడవయ్యా, చాలా 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 గొప్పవాడివయ్యా, చాలా 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 మంచివాడవయ్యా, చాలా 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 గొప్పవాడివయ్యా. ఉన్నవాడవై నీవు ఉన్నావయ్యా, ఉన్నవాడవై నీవు ఉన్నావయ్యా. ఆసీనుడా, విన్నపములు వినగలవాడా, ఉన్నతమందు ఆసీనుడా, విన్నపములు వినగలవాడా, తండ్రి అని ఆశ్రయించితిని, నాకేడే మానీవని, తండ్రి అని ఆశ్రయించితిని, నాకేడే మానీవని. చాలా 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 మంచివాడవయ్యా, చాలా 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 గొప్పవాడివయ్యా, చాలా 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 మంచివాడవయ్యా, చాలా 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 గొప్పవాడివయ్యా. ఉన్నవాడవై నీవు ఉన్నావయ్యా, ఉన్నవాడవై నీవు ఉన్నావయ్యా. వర్షములేని
కాలమైన చిగురించి తీరే నీ కృపలో వర్షములేని కాలమైన చిగురించి తీరే నీ కృపలో దావీదు చిగురు నీవే కదా ఫలింపజేయుమయ్యా దావీదు చిగురు నీవే కదా ఫలింపజేయుమయ్యా చాలా 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 మంచివాడవయ్యా చాలా 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 గొప్పవాడివయ్యా చాలా 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 మంచివాడవయ్యా చాలా 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 గొప్పవాడివయ్యా ఉన్నవాడవై నీవు ఉన్నావయ్యా ఉన్నవాడవై నీవు ఉన్నావయ్యా తరతరములకు యుగ యుగములకు తరతరములకు యుగములకు చాలా 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 మంచివాడవయ్యా చాలా 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 గొప్పవాడివయ్యా చాలా 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 మంచివాడవయ్యా చాలా 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 గొప్పవాడివయ్యా చాలా 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 మంచివాడవయ్యా చాలా 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 గొప్పవాడివయ్యా చాలా 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 మంచివాడవయ్యా చాలా 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 గొప్పవాడివయ్యా దేవుని స్తోత్రం హల్లెలూయా స్వరముల గానాలతో వేలాది దూతల కలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధనా సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే ఆరాధనా మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతీక్షణం మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతీక్షణం మధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధనా ఎడారి త్రోవలోనే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయ వీరుడా నా విజయ సంకేతమా ఎడారి త్రోవలోనే నడచిన ఎరుగని మార్గములో
నన్ను నడిపిన నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా ఆధారము నీవే నీవే నా ఆనందము నీవే నా ఆధారము మధుర స్వరముల గానాలతో వేలాది దూతల కలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవెగా వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవెగా నీవే నీవే నా అతిశయము నీకే నీకే నా ఆరాధన నీవే నీవే నా అతిశయము నీకే నా ఆరాధన సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన మహదానందమే నలు పరవశమే నిన్ను స్తుతించిన ప్రతీక్షలో మహదానందమే నలు పరవశమే నిన్ను స్తుతించిన ప్రతీక్షలో మధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన దేవునికి స్తోత్రం హల్లెలూయా ప్రేమైన సహోదరుడా ఇంతవరకు చక్కగా క్వారిబుల్లో కలిసి పాటలు పాడిన మిమ్మల్ని ప్రేమతో అభినందిస్తూ ఉన్నాను. కొద్ది రోజులు వెనక్కి తిరిగి మన జీవితం ఎలా నడిపించబడుతుందో, ఎలా దేవుడి కృపలు నడిపించబడుతున్నామో, కాపాడబడుతున్నామో, పోషించబడుతున్నామో, బలహీనతగుండా వెళ్ళినప్పుడు ఎలాగ దేవుని కృప చేత విడిపించబడ్డామో, మన ప్రియులు మనం పోగొట్టుకున్నప్పుడు ఆ వేదన ఎలా దిగమింగుకుంటూ రాగలుగుతున్నామో అవన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందామమ్మా. నిజంగా భయంకర దినాలలో ప్రపంచం ప్రయాణిస్తూ ఉంది. ఆ ప్రయాణించే కొన్ని కోట్ల మందిలో మనం కూడా ఉన్నాం. ఇలాంటి భయంకర ఈ ప్రయాణంలో మన ప్రభు మనల్ని ఎలా నడిపిస్తున్నాడో, ఎలా ధైర్యపరుస్తున్నాడో, ఎలా సహాయం చేస్తున్నారో, ఎలా కాపాడుతున్నారో, ఎలా మేలు చేస్తున్నారో, ఎలా కనికరిస్తున్నారో అవన్నీ జ్ఞాపకం చేసుకొని దానికి బదులుగా ప్రభునామని కనపరచడానికి ఎక్కడ మనం ఉన్నప్పటికీ మనస్ఫూర్తిగా దేవానికి స్తోత్రమని చెప్పేవారముగా మన కుటుంబాన్ని ఎన్నికలేని మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నడిపిస్తున్న దేవా నీకు స్తోత్రం, కాచి కాపాడుతున్న దేవానికి స్తోత్రం, బలపరుస్తున్న దేవానికి స్తోత్రం అయ్యా అని చెప్పడానికి, మన కనులు మూసుకొని హృదయాన్ని తెరిచి దేవ వందనాలయ అని చెప్పడానికి
మన మనస్సుని విప్పుదామా. హల్లెలూయా, నీకు స్తోత్రం దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం. ఘోర వ్యాధితో నేను రోదించిన వేళలో దరి రాలేదెవరు నన్నాదరించగను. మన కుటుంబాల్లో, మన జీవితాల్లో మనం ప్రభు ఎలా సహాయం చేశాడో, ఎలా బలపరిచాడో, ఎలా కన్నీరు తుడిచాడో, ఎలా మేలు చేశాడో, ధైర్యపరుస్తూ వచ్చాడో జ్ఞాపకం చేసుకుంటూ పాడదాం. ఘోర వ్యాధితో నేను రోదించిన వేళలో దరి రాలేదెవరు నన్నాదరించగను. ఘోర వ్యాధితో నేను రోదించిన వేళలో దరి రాలేదెవరు నన్నాదరింపగను. ఇలలో దొరకని ప్రేమను చూపించినది నా స్వామి, నీ సాక్షిగా ఉండాలనా. ఎందుకో నన్ను నీవు ఎన్నుకున్నావు, ఏ మంచి లేని నన్ను నీవు కోరుకున్నావు. ఎందుకో నన్ను నీవు ఎన్నుకున్నావు, ఏ మంచి లేని నన్ను నీవు కోరుకున్నావు. ఆ ప్రేమకు అర్థము సిలువ త్యాగమా, ఆ ప్రేమకు అర్థము బలిదానమా, ప్రేమకు అర్థము సిలువ త్యాగమా, ఆ ప్రేమకు అర్థము బలిదానమా. దేవానికి స్తోత్రం అయ్యా. మమ్మల్ని కనికరిస్తున్న వాడానికి స్తోత్రం, పోషిస్తున్న దేవానికి స్తోత్రం, నడిపిస్తున్న దేవానికి స్తోత్రమయ్యా. నీకే ఆరాధన, నీకే నా స్తోత్రము, నీకే ఆరాధన, నీకే నా స్తోత్రము, నీకే ఆరాధన, నీకే నా స్తోత్రము,
నీకే నా స్తోత్రము. దేవాని ప్రేమకే స్తోత్రం, నీ కృపకే స్తోత్రం, నీ వాత్సల్యకే స్తోత్రం. ఏ మంచి లేని మమ్మల్ని నన్ను ఎంపిక చేసుకున్న దేవానికి స్తోత్రమయ్యా. మా కుటుంబము ఎన్నికైన కుటుంబం మేము కాదు, కానీ అల్పులైన మమ్మల్ని నీ ప్రేమకు యోగ్యులుగా, నీ ప్రేమకు పాత్రులుగా ఏర్పాటు చేసుకుని ప్రత్యేకపరిచిన తండ్రి నీకు స్తోత్రాలు తెలుసుకున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే అల్పుడైన సేవకుడితో కలిసి మీ నామమును కనపరిచిన సిద్ధపడి ఉన్నారు, ఎందరైతే వారి వారి జీవితాలు మీరు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుని దానికి బదులుగా తండ్రి స్తోత్రమయ్యా అని మీ నామాన్ని కనపరిచి ఉన్నారు, అట్టి ప్రతి వారిని పేరు పేరుని మీరు ఆశీర్వదించండి. ప్రతి సోదరుని ప్రతి కుటుంబాన్ని మీరు పేరు పేరుని దృష్టించిన పదే పెడుతున్నాము. మా ఆరాధన మీకే, మా స్తోత్రాలు మీకే, మా హృదయం మీకే స్వామి. మా కుటుంబాలు మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము యేసయ్యా. మహిమ గల రాజా మీకు నామమునకు మహిమ కలుగును గాక. కృపగల తండ్రి మీ నామమునకు మహిమ కలుగును గాక. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన వాడా, ఈ ఉదయకాల సమయంలో దేవదూతలు గనపరిచి మీ నామం మేము గనపరుస్తూ ఉండగా మా స్తుతులను మా స్తోత్రాలను మీరు అంగీకరించండి, మీరు స్వీకరించండి, మీరు ఆస్వాదించడం పదే పెడుతున్నాము తండ్రి. ఈ పునరుత్థాన దినపు దీవెన, పునరుత్థాన దినపు ఆశీర్వాదము నాకు మాకందరికి మెండుగా దయచేయమని అడుగుతూ మీకే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. థ్యాంక్ యూ సో మచ్. మీకు అందరి ప్రణామంలో మరొకసారి హృదయపూర్వకంగా పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. నా వెల్కమ్ యూ టు ద ఆన్లైన్ సర్వీస్. కుటుంబాలతో కలిసి ప్రభు నామ గణపరచడానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి శ్రేష్టమైన ఆధిక్యతను బట్టి, ఘనమైన అవకాశాన్ని బట్టి ప్రభు నామమునకు స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మరొక చేతి అందరం కలిసి హల్లెలూయా. మన గృహాలు దేవుని ఆరాధ్య స్థలాలుగా దేవుడు సిద్ధపరుస్తున్నందులకై మనం ఫేస్ చేస్తున్న ఈ అపాయకర దినాలలో మనకి ఇస్తున్న ధైర్యాన్ని బట్టి, ఇస్తున్న కృపను బట్టి, చేసిన ప్రతి సహాయాన్ని బట్టి మీతో పాటు నేను కూడా దేవుని నామమును కనపరచడానికి ఎన్నో మేలులు నా జీవితంలో అనుభవిస్తూ ఉన్నాను. నన్ను జ్ఞాపకం చేసుకుంటున్న దేవునికి, మేమందరం జ్ఞాపకం చేసుకున్న దేవునికి మనందరి తరపున నా బంగారు పాదాలకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఉదయకాల సమయంలో నా ప్రియమైన సోదరుని, ప్రియమైన సహోదరుడా, మనకునే కొద్ది సమయాన్ని దేని వాక్య పరిసరాలను కొరికే ప్రత్యేక పరుద్దామని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సెకండ్ వేవ్, లేకపోతే రాబోతున్న థర్డ్ వేవ్, లేకపోతే ఇంకా ఫర్దర్ ఏమిటో తెలియదు, కానీ మనకి రోజున లేకపోతే గత ఫస్ట్ వేవ్ నుంచి మనము ఏం ఆలోచనలో కలిగి ఉన్నా, లేకపోతే దేని వెనకాల పరిగెడుతున్నామనంటే ఇమ్యూనిటీ పవర్ కోసం. మనం తీసుకునే ఫుడ్లో ఇమ్యూనిటీ ఉండాలని, మన బాడీలో ఇమ్యూనిటీ ఉండాలని. ఇమ్యూనిటీ పవర్ ఉంటే ఈ కోవిడ్ బారిన పడకుండా, ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా పడినా కూడా ఇమ్యూనిటీ పవర్ని బట్టి బయటికి రాగలుగుతామని చెప్పి ఒక హోప్, లేదా డాక్టర్ చెప్పే ఆ హింట్స్ కానివ్వండి, హోప్, మనలో ఉన్న హోప్ కానివ్వండి, ఆ ఇమ్యూనిటీ పవర్ వెనకాల మనం పరిగెత్తింప చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ద హోల్ వరల్డ్ ఈజ్ రన్నింగ్ బిహైండ్ స్ట్రెంగ్త్. ప్రపంచం మొత్తం బలం కోసం పరిగెడతా ఉంది, బలం వెనకాల పరిగెడతా ఉంది. ఈరోజు నా ప్రియమైన సోదరుడా, నాకు, నీకు, మనకి మన బాడీస్లో ఇమ్యూనిటీ పవర్ ఉండాలి. మనం తీసుకున్న ఆహారం ద్వారా కానివ్వండి, మన ఫిజికల్ ఎక్సర్సైజెస్ ద్వారా కానివ్వండి, ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలి. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అట్ ద సేమ్ టైం మనం బలపరచబడుతూ భౌతికంగా మాత్రమే కాదు, కానీ మనము ఆత్మీయంగా బలపరచబడాలి, ఆత్మీయంగా బలపరచబడుతూ నడిపించబడాలి అనే విషయాన్ని ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నాట్ జస్ట్ ఫిజికల్ స్ట్రెంగ్త్ బట్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఆల్సో ఈజ్ వెరీ మచ్ రిక్వైర్డ్. మనం ఈ పరిస్థితుల్లో ఒక ఆహారం తీసుకుంటే మాత్రమే ఈ కోవిడ్ బారిన పడకుండా మనం ముందుకెళ్ళిపోతాం అనుకుంటే అది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకనంటే మనకంటే ఘనమైన ఆహారం తినేవాళ్ళు ఈ రోజున చాలామంది మన మధ్య లేకుండా అయిపోయారు. అంటే ఆహారం మాత్రమే మనకు కావాల్సిన బలాన్ని మనకి ఇవ్వదు, కానీ ఈ పరిస్థితిని దాటే శక్తి మనకి ఇవ్వదు, కానీ మన శరీర ఆహారంతో పాటుగా ఆత్మీయ బలము మన చాలా కావాల్సి వస్తుంది. ఈ ఆత్మీయ బలాన్ని సంపాదించడానికి, ఈ ఆత్మీయ బలముతో నడిపించబడటానికి మన పూర్వీకులు, మన బైబిల్లో మనకు కనిపిస్తున్న దేవుని సేవకులు, లేదా మనకు మాదిరికరంగా ఉన్న భక్తులు, వాళ్ళు ఏ విధంగా బలం పొందారు
ఆత్మీయ బలం కానివ్వండి, శరీర బలం కానివ్వండి, ఏ విధంగా వాళ్ళు బలపరచబడ్డారు అనే విషయాన్ని మనం పరిగణలోకి తీసుకొని ఈ యొక్క భయంకర దినాలలో మన ఈ ప్రయాణంలో దేవుని బలాన్ని పొంది దేవుని బలము ద్వారా ముందు నడిపించబడడానికి సంసిద్ధమవుదామని ప్రేమతో ఈ నా ప్రారంభ మాటలని తెలియజేస్తూ ఉన్నాను. బైబిల్ గమనించినట్లయితే కనుక లెట్స్ టర్న్ అవర్ బైబిల్ టు సామ్ 29 29వ కీర్తనకు వచ్చినట్లయితే కనుక 11వ వచనంలో ఈ దావీదు గారు దేవునితో ఒక మంచి రిలేషన్షిప్ కలిగి ఉండి, దేవునితో ఒక మంచి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉండి, దేవుని లోతుగా అతి దగ్గరగా చూసిన వ్యక్తిగా ఉన్న ఈ దావీదు గారు తన లైఫ్ ఎక్స్పీరియన్స్లోంచి మనకు సలహా ఇస్తూ ఉంటాడు. ఇట్ కమ్స్ ఫ్రమ్ 11th వర్డ్స్. 29వ కీర్తన 11వ వచనం చూసింది కనుక, యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగ చేసి వారిని ఆశీర్వదించును అంటాడు. అంటే ఆ వచనాలు మనకి ఏమర్థమవుతుందంటే వాట్ గాడ్స్ హార్ట్ ఈస్ అనేది మనకు అర్థమవుతుంది. ఏంటి ఆ మనసు అని అంటే కనుక తన పిల్లలకి ఆయన బలమనిస్తాడు, తన పిల్లలకి ఆయన బలమనిస్తాడు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును అంటే తన కుమారులకు తన కుమార్తెలకు తన పేరు పెట్టి ప్రత్యేక పరచబడిన పిలువబడిన తన పిల్లలకి ఆయన తన బలాన్ని ఇస్తాడు అనే విషయాన్ని దావీదు గారు మాట్లాడుతూ ఉన్నా. అంత మాత్రమే కాదు కానీ మరి కాస్త ముందుకు వచ్చినట్టు కనుక 68th కీర్తన వెళ్ళినది కనుక సామ్ నెంబర్ 68 68వ కీర్తనలో మరో చోట మనం చూస్తూ వచ్చినప్పుడు నిజంగా దేవుడు తన పిల్లలకి బలమిస్తాడు అని చెప్పడానికి ఇదే దావీదు గారు మరో సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. 68వ కీర్తనలో 35వ వచనం చూసినట్టు కనుక 35వ వచనంలో మధ్యలో చూస్తే కనుక ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించువాడు అంటాడు. అక్కడ ఇశ్రాయేలు దేవుడి తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించుచున్నాడు. మధ్యలో ఉంటుంది విషయం మధ్యలో ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను అంటే పరాక్రమం అంటే శక్తిని, బలాన్ని శక్తిని అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని దావీదు గారు రెండోసారి మాట్లాడుతూ ఉన్నా. ఇది మాత్రమే కాదు కానీ నిజంగా ఈ సందర్భంలో లేకపోతే మరొక చోట మనం గమనిస్తూ వచ్చినప్పుడు ఇట్ కమ్స్ ఫ్రమ్ ఫస్ట్ క్రానికల్స్ మొదటి దినవృత్తాంతగ్రంథంకి వస్తే కనుక 16వ అధ్యాయంలో ఇదే సందర్భాన్ని లేదా దేవుని యొక్క ప్రత్యేకతని తన పిల్లలకు బలం ఇస్తాడా ఇవ్వడా అనే విషయాన్ని మరొక చోట కూడా మాట్లాడుతూ ఉంటాడు. మొదటి దినవృత్తాంతగ్రంథంలో 16వ అధ్యాయంలో 27వ వచనం చూసిన 27వ వచనంలో సెకండ్ పార్ట్కి వెళ్ళినది కనుక సెకండ్ పార్ట్లో చూద్దాం ఒకసారి. బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి అంటాడు. బలము సంతోషము ఆయన దగ్గర ఉన్నవి. ఇందా రెండు వచనాల్లో కీర్తన 29లో కీర్తన 68లో చూసే కనుక తన ప్రజలకు ఇస్తాడు అంట. ఇవ్వాలంటే ఆయన దగ్గర ఉన్నవా లేవా అన్న ప్రశ్న మీకు తలెత్తినట్టు ఇది కనుక ఆ ప్రశ్న సమాధానం కూడా వచ్చేసింది. మొదటి దినవృత్తాంతగ్రంథంలో 16వ అధ్యాయంలో చూస్తే 27వ వచనంలో బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి, బలము సంతోషము ఆయన దగ్గర ఉన్నవి. మరొక మాటలు మాట్లాడుకుంటే బలము సంతోషం ఆయనలో ఉన్నాయి. అందుకనిచాడు యెషయా కిందకు వచ్చినట్టు కనుక మన దేవునికి 5 నామాలు ఉంటాయి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అని చెప్పి ఆ 5 నామాల్లో 3 మాట ఉంటుంది బలవంతుడైన దేవుడు అంటాడు. యెషయా 9వ అధ్యాయం 6వ వచనంలో మొదటి మాట ఆశ్చర్యకరుడు, రెండవ మాట ఆలోచనకర్త, మూడవ మాట బలవంతుడైన దేవుడు, 4వ మాట నిత్యుడగు తండ్రి, 5వ మాట సమాధాన కర్తయగు అధిపతి అని చూస్తాం. అందులో మధ్యలో ఉంటుంది బలవంతుడైన దేవుడు. అంటే మన ప్రభు ఎవరండి అని గమనిస్తే కనుక హీ ఈజ్ ఆల్ మైటీ, ఆయన బలవంతుడు, ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన ఏమాత్రము తన పిల్లల విషయంలో అజాగ్రత్తగా ఉండక తనలో ఉన్న బలాన్ని, తన కలిగిన బలాన్ని తన పిల్లలకి ఇవ్వడానికి ఆలోచన చేసే దేవుడు అని చెప్పడానికి ఇష్టపడతాను. దేవుని నామ స్తోత్రం కలిగినగా హల్లెలూయా. ఆయన బలవంతుడు, బల పరాక్రమములు ఆయన వద్ద ఉన్నాయి, ఆయనలో ఉన్నాయి. ఆయన కలిగిన ఆయనలో ఉన్న ఆ బలాన్ని, ఆ పరాక్రమాన్ని తన పిల్లలకి ఇవ్వటానికి మన ప్రభు ఎప్పుడు ఆలోచన చేస్తాడు అన్న దానిని ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అవర్ గాడ్ ఈజ్ ఆల్మైటీ, అవర్ గాడ్ ఈజ్, ఆయనలో ఉన్న బలము, ఆయనలో ఉన్న పరాక్రమము ఆలోచన చేస్తూ ఉంటే నో వన్ కెన్ గివ్ దాట్ స్ట్రెంగ్త్ అండ్ ఎక్స్ట్రీమ్. అంటే అది ఎంత బలమండి అని చెప్పడానికి ఈ భూప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తికి సాధ్యం కాలేదు అంటే మన దేవుడు ఎంత పరాక్రమవంతుడో, ఆయన ఎంత బలం కలిగిన వాడో, ఆయన ఎంత బలవంతుడో అనే విషయాన్ని ఉదయకాల సమయంలో ఒకసారి ఆలోచన చేద్దామని ప్రేమతో మీకు తెలియజేస్తా ఉన్నా. బల పరాక్రమములు ఆయన వద్ద ఉన్నాయి, బల పరాక్రమములు ఆయనలో ఉన్నాయి. ఆయన బలవంతుడు, తన బలాన్ని తన పిల్లలకి ఇవ్వడానికి మన దేవుడు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. నిజంగా
ఎప్పుడైతే తన పిల్లలు తన బలాన్ని రిసీవ్ చేసుకున్నారో, తన పిల్లల్ని చూసిన అనేక మంది ఏమంటారో తెలుసా? చాలా సందర్భాలు ఉన్నాయి, కానీ మనకు అర్థం కావడానికి ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఎక్కడ చూస్తుంటే కనుక యెహోషువ గ్రంథంలో మనం చూస్తే 2వ అధ్యాయంలో ఇక్కడ రాహాబు అనే సహోదరి ఇశ్రాయేలు ప్రజల్లోంచి ఇద్దరు వేగిల వారు వస్తే వాళ్ళ ఇంట్లో కాపాడుతుంది, దాస్తుంది. దాచిన తర్వాత ఆమె స్వయంగా ఆమె నోటుతో చెప్పిన మాట, దేవుని పిల్లలను చూసి ఇద్దరు వేగిల వారు తన ఇంట్లో ఆశ్రయం పొందితే వారిని చూసి వారి ముఖంలో ముఖం పెట్టి వాళ్ళు ఎంత బల పరాక్రమం కలిగిన వాళ్ళో అనే విషయాన్ని ఆమె మాట్లాడితే చూద్దాం ఒకసారి. మన డౌట్లు ఇంకా స్పష్టంగా క్లియర్ కావాలి. యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయం ద బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 2 2వ అధ్యాయంలో 11 చూస్తే కనుక ఇక రాహాబు అనే సహోదరి ఆ వేగిల వారితో మాట్లాడుతున్న ఒక మంచి మాటని మీ ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాను. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. ఇప్పుడు నుంచి చూద్దాం. మీ దేవుడిని యెహోవా ఆకాశమందును, మీ దేవుని యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడై మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యము ఏ మాత్రము ఉండదు. ఆ లాస్ట్ లైన్ మళ్ళీ చదువుతున్నాను, అందరం చదువుదాం ఒకసారి. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏ మాత్రము ఉండదు. ఎవరండి మాట్లాడుతుంది ఈ మాట అంటే? దేవుని కోసము, దేవుని ప్రజల బలం కోసం తెలుసుకుంటున్న సోదరి. ఎందుకనంటే ఇశ్రాయేలీయులు ఊర్లు గెలుచుకుంటూ వెళ్తున్నారు దేవుని మహాశక్తి చేత. పరాక్రమం కలిగిన రాజులుగా పేరు పొందిన అందరూ కూడా ఇశ్రాయేలు దగ్గర ఓడిపోతూ ఉన్నారు. వాళ్ళ ప్రాంతాలని వీళ్ళు స్వాధీనపరుచుకుంటూ వాళ్ళ ప్రాణం కొనసాగించుకుంటూ వెళ్ళిపోతున్నారు. విర్రవేగిన అందరినీ తలన దేవుడు తెగవేశాడు. అనేక మంది కలిసి ముక్కుముడిగా దాడి చేద్దామనుకొని ప్రయత్నం చేసి వారందరిని దేవుడు ఓడిపడి. కారణం ఏంటంటే తన పిల్లలని తాను నడిపిస్తున్నాడు కాబట్టి. ఈ ప్రయాణం కొనసాగుతుంటే ఈ రాహాబ్ అనే సహోదరి ఇశ్రాయేలీయులు ఎలా ప్రయాణం చేస్తున్నారు విషయాన్ని ఆ నోట ఈ నోట తెలుసుకొని, ఆమె తెలుసుకున్నది ఆమె చూస్తుందాన్ని అంటున్న మాట, నీ దగ్గర ఎవ్వడికి నిలబడే దమ్ము ఉండదు, నీ ఎట్టి మనుషులకైనా ధైర్యం ఏమాత్రం ఉండదు. కారణం ఏంటంటే నువ్వు సామాన్యుడివి కాదు, నీ ప్రక్కన అసామాన్యుడైన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి. దేవుని స్తోత్రం కలిగినగా హల్లెలూయా. యుద్ధ కాలసిన ప్రియమైన సోదరుడా, మనం బలవంతులను దేవుని కలిగి ఉన్నాం. We need immunity power. At the same time, we need strength from above. ఇమ్యూనిటీ పవర్ కావాలి మనకి. ఇమ్యూనిటీ పవర్తో పాటుగా పైనుండి వచ్చే బలము, పైనుండి వచ్చే పరాక్రమము, పైనుండి దిగి వచ్చే శక్తి నీకు, నాకు, మన కుటుంబాలకు కావాలి విషయాన్ని యుద్ధకాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకవేళ ఇమ్యూనిటీ మీదే మనం ఫోకస్ చేసుకొని పైనుండి వచ్చే బలాన్ని ఒకవేళ మనము కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నామేమో, పైనుండి వచ్చే బలం పొందడం గురించి ఆలోచన చేయలేకపోతున్నామేమో. ఈరోజున ఒకవేళ పైనుండి సంపాదించవలసిన బలాన్ని సంపాదించలేకపోతూ ఉంటే, సంపాదించడానికి పైనుండి బలము ద్వారా ఈ లోకములో మన ప్రయాణాన్ని నడిపించుకోవడానికి సంసిద్ధమవుదాం విషయాన్ని మీ మరొకసారి ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎలాగని సంపాదించాలి, ఈ బలం ఎలా సంపాదించాలి అని గమనిస్తే బైబిల్లో అనేక మన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కానీ మనకు అర్థం కావడం మనకున్న టైంలో 3 మాటలు మీతో మాట్లాడతాను. We need 3 things. దేవుడిచ్చే బలాన్ని పొందాలంటే, దేవుడిచ్చే బలముతో మన దినాలని బలము కలిగిన వారంగా ముందుకు నెట్టుకుంటూ పోవాలంటే, తీసుకుంటూ పోవాలంటే, ఇలాంటి భయంకర దినాలని ఎదుర్కొంటూ పోవాలంటే, ఈ భయంకర దినాన్ని ఎదుర్కొంటూ పోవాలంటే మనకున్న బలము చాలదు. వీ నీడ్ సంథింగ్ ఎక్స్ట్రా. వీ నీడ్ అడిషనల్ పవర్. మన ఫోన్స్ ఛార్జింగ్ అయిపోయాను అనుకోండి, మన వెంటనే బ్యాటరీ బ్యాకప్ తీసుకుంటాం. మనం చక్కగా మన ఫోన్కి ఒక బ్యాటరీ కనెక్ట్ చేసుకొని అడిషనల్ పవర్ తీసుకుంటాం. మన ఫోన్ డెడ్ అయిపోకుండా మనం కాపాడుకుంటూ ఉంటాం కదా. ప్రతి విషయంలో మన దగ్గర ఓపిక లేదు, మన దగ్గర బలం లేదంటే వీ విల్ టేక్ బ్యాకప్. మంచిదే. ఈ భయంకర దినాలలో వీ నీడ్ బ్యాకప్. మన బలాన్ని ఇంకాస్త బలపరిచే, మన ఆత్మీయ బలాన్ని ఇంకాస్త బలపరిచే, మన శారీరక బలాన్ని ఇంకాస్త బలపరిచే ప్రభువు బలం మనకు కావాలి, ప్రభువు శక్తి మనకు కావాలి. ప్రభువు ఆయన కలిగిన బలాన్ని మనకి ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి నా ప్రియమైన సోదరుడా, ఆ బలాన్ని రిసీవ్ చేసుకోవడానికి, ఆ బలాన్ని స్వీకరించడానికి, ఆ బలాన్ని తీసుకోవడానికి మనం సంసిద్ధం కావాలి అనే విషయాన్ని మీకు మరొకసారి ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. ఎలా వస్తుంది ఆ బలం? హౌ టు రిసీవ్ ది స్ట్రెంగ్త్?
ఈ బలం ఎలా సంపాదించాలి అని గమనిస్తే 3 మాటలని క్లుప్తంగా మీకు బోధించడానికి ఇష్టపడుతున్నాను. దేవుడు మనతో మాట్లాడులాగన, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరచులాగన ప్రార్థన పూర్వకం దేని వాక్యాన్ని గమనించవలసిందిగా ప్రేమతో మనం చేసిన ఫస్ట్ పాయింట్ చూస్తే కనుక ద బుక్ ఆఫ్ ఐజయా, యెషయా 40 చూద్దాం ఒకసారి. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 40, యెషయా 40:31 చూస్తే గనక ఈ బలం ఎలా సంపాదించాలి అనే విషయాన్ని ఈ గ్రంథకర్త యెషయా ఒక చిన్న సలహాలాగా అందిస్తూ ఉన్నాడు. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 40 వర్స్ 31, 40:31 చూస్తే గనక యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అంటాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుకుంటారు. ఆ నూతన బలం ఎలా ఉండో తెలుసా? ఆ కింద లైన్ చూస్తే గనక పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు అంటాను. అంటే ఆ బలం తీసుకుంటే, ఆ బలం పొందుకుంటే ఆ వ్యక్తి ఇంత గొప్పగా నడిపించబడతాడు అని ఆ వచనం చూస్తూ ఉన్నాం. ఆ బలం ఎలా పొందాలి, ఆ బలం ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎలా సంపాదించాలంటే అక్కడే ఉంది. ఆ 39వ వచనంలోనే యెహోవా, 31వ వచనంలో యెహోవా కొరకు ఎదురు చూచువారు అంటే వెయిట్ అపాన్ ది లార్డ్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. వీ నీడ్ టు వెయిట్ అపాన్ ది లార్డ్. దేవుడు మన అవసరాలు తీర్చడానికి వీ నీడ్ టు వెయిట్ అపాన్ ది లార్డ్. మన కుటుంబ ప్రతి అవసరతను తీర్చి తన నామ మహిమార్థమై నిలబెట్టి నడిపించడానికి యెహోవా కొరకు ఎదురు చూడటం మనకు రావాలండి. దేవుని కార్యాలు హీ క్యాన్ డూ ఇన్ ఎ స్ప్లిట్ సెకండ్. దేవుడు క్షణమాత్రం అద్భుతాలు చేయగలడు. కానీ ఘనమైన కార్యాలు మనం చూడాలంటే, ఆయనకు సాక్షులుగా వాడబడాలంటే మనం దేవుని కొరకు ఎదురు చూడాలి. బైబిల్లో దేవుని కోసం ఎదురు చూసిన గొప్ప భక్తులందరినీ మనం గమనిస్తాం. ప్రతి భక్తుని చూద్దాం ఒకసారి. అబ్రహాం గారు 75 సంవత్సరాలు దేవుని చేత పిలబడ్డాడు. దేవుడు ఇచ్చిన ప్రమాణము సంపూర్తిగా లైఫ్లో అనుభవించడానికి నూతన బలము పొంది ఆయన కొరకు సాక్షిగా రోజున మనము కూడా ధ్యానం చేసే ఇన్ని జనరేషన్ తర్వాత కూడా ఆయన పేరు మనము ధ్యానం చేసే ఆ స్టేజ్కి రావడానికి అబ్రహాం గారు ఒకరు ఎదురు చూస్తూ పోయాడు. ఎదురు చూస్తూ వెళ్ళాడు కాబట్టి శోధనలు వచ్చాయి, ఒడిదుడుకులు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి. ఎదురు చూస్తూ వెళ్ళాడు. రోజున ఆయన మనకి తండ్రిగా పిలవబడుతూ ఉన్నాడు. మన పిల్లలుగా పిలవబడుతూ ఉన్నాం. ఆయన యొక్క జీవిత అనుభవాలని ఈరోజు మనం పాఠాలు నేర్చుకుంటున్నాం. ఆ అనుభవాలు ఆయనకి ఊరికే రాలేదండి. యెహోవా ఒకరు ఎదురు చూచాడు. ఈ రోజున ఆయన జీవితం మనకు ఒక పాఠమైంది. ఈ రోజున ప్రియమైన సోదర నీ లైఫ్ మరొకరు పాఠం కావాలంటే నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ యెహోవా కొరకు ఎదురు చూడు. ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుకుంటారు. ఇది వాగ్దానం. దిస్ ఈజ్ గాడ్స్ ప్రామిస్. ఎదురు చూస్తే నూతన బలాన్ని పొందుకుంటావు. ఆ నూతన బలము ఏ స్థాయిలో ఉంటుందని గమనిస్తే ఆ వచనంలోని 31st వచనంలోనే కింద చూస్తే గనక పక్షిరాజు వలె రెక్కలు చాపి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఆ నూతన బలము మనల్ని అంత ఉన్నతమైన స్థితిలో నడిపిస్తుంది అని చెప్పాక అధ్యాయంలో ఆ గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. ఈరోజు నా ప్రియమైన సహోదరుడా, అబ్రహాం గారి యొక్క స్టోరీ ఈరోజు మనం ధ్యానం చేయడానికి ఆయన ఎన్నో సంవత్సరాలు దేవుని కార్యాల కొరకు ఎదురు చూసిన వ్యక్తి అండి. అలా చదువుకుంటూ గమనించుకుని ఒకసారి మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. బట్ హీ హ్యాస్ టు వెయిట్ ఫర్ ఇయర్స్. దేవుని నుంచి నడిపించబడ్డానికి మోషే ఎన్నో సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది. దేవుడు యోసేపుగా ఏర్పాటు చేసుకున్నాడు. బట్ హీ హ్యాస్ టు వెయిట్ ఇన్ జైల్ ఫర్ ఇయర్స్. జైల్లో ఉండి ఎదురు చూడటానికి ఎన్నో సంవత్సరాలు యోసేపు టైం తీసుకోవాల్సి వచ్చింది. ఏసీ శిష్యులను గమనించారు ఒకసారి. దే హ్యావ్ టు వెయిట్. దే వెయిటెడ్. ఎదురు చూస్తూ పోయారండి. దేవుని కార్యాల కొరకు ఎదురు చూస్తూ వచ్చాడు. ప్రియమైన సోదరి, నా ప్రియమైన సహోదరుడా, ఇవన్నీ ఒక ఎత్తు అయితే యేసు ప్రభువుని మన రక్షకుడిగా మనం స్వీకరించి యేసు ప్రభువుని మన పరలోక రాజ్యానికి ఒక వారధిగా మనం ఆలోచన చేస్తూ యేసు ప్రభు పిల్లలంగా మనం పిలబెడుతున్నామో ఆ యేసు ప్రభు కూడా యెహోవా కొరకు ఎదురు చూశాడు. తన సమయము, తన పరిచర్య దినాలు ప్రారంభమయ్యే వరకు కూడా హీ వెయిటెడ్. ఈ రోజున మనము మన సమస్యలకు సమాధానం రాకపోయేసరికి, మన ప్రార్థన జవాబు రాకపోయేసరికి ఎదురు చూడాలి అనే ఆలోచనలు వెనకబడిపోతున్నామేమో. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారు.
నూతన బలం పొందాలంటే నీ టెస్టిమనీ అనేకుల మధ్యలో దేవుని నామం మహిమార్థమై నువ్వు చెప్పే స్థితిలోకి నువ్వు ఎదగాలి అని అంటే, నా ప్రియమైన సోదరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ యెహోవా కొరకు ఎదురు చూడు. రోజు నీకున్న కష్టం, రోజు నీకున్న బలహీనత, నీకున్న బాధ, వేదన, నిందలు, అవమాన, శ్రమలు, ఇవన్నిటినీ దేవుడు నీ జీవితంలో ఒక సాక్ష్యంగా మలచబోతున్నాడు. వెయిట్ అపాన్ ది లార్డ్. యెహోవా కొరకు ఎదురు చూడు, నూతన బలం పొందు. ఆ నూతన బలము నేను ఏ విధంగా నడిపిస్తుందో ఆ నడిపించబడే స్థితి అనేకుల మధ్యలో సాక్ష్యంగా చెప్పే రోజులని నువ్వు చూడబోతున్నావని బైబిల్ బట్టి నమ్మవలసిందిగా ప్రేమతో దేవుని సేవకునిగా ఈ మొదటి మాట నేను తెలియజేస్తున్నాను. ఎలా పొందాలని దేవుని బలం? దేవుని కొంచెం ఎదురు చూడు, దేవుని బలాన్ని పొందు అని యెషయా గ్రంథకర్త మనకి తెలియజేస్తున్నట్టు మొట్టమొదటి మాటగా. అంత మాత్రమే కాదు కానీ మనం గమనిస్తే కనుక సెకండ్ పాయింట్కి వెళ్ళినట్లయితే కనుక ద బుక్ ఆఫ్ రోమన్లకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఇక్కడ మరొక విషయాన్ని ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏ విధంగా దేవుని బలాన్ని పొందాలి అనే విషయాన్ని ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. చూద్దాం ఒకసారి. ద బుక్ ఆఫ్ రోమన్లకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 21వ వచనం చూస్తే గనక 21వ వచనంలో మాట కనబడుతుంది. అందరూ బైబిల్ తెరిచి చూద్దాం ఒకసారి. రోమన్లకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం మీ కొరకు చదువుతున్నాను, మీరు నాతో పాటు గమనించవలసిందిగా మీ ప్రేమతో తెలియజేస్తున్నాను. దేవుని మహిమపరచి ఆయన వాగ్దానం చేసిందని నెరవేర్చుటకు సముద్ర రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందెను అంటాను. ఎవరి కోసం మాట్లాడుతున్నారంటే గనక 17 వచనం మొదలుకొని మనం చూస్తూ వచ్చినప్పుడు అబ్రాహాం కోసం మాట్లాడుతున్నాను. 17 వచనం మొదలుకొని 24 వచనం వరకు మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఏమంటాడంటే విశ్వాసం వలన బలం పొందెను అంటాడు. అదే చూస్తాం 21వ వచనంలో విశ్వాసం వలన బలము నొందెను అంటే ఎలా బలం పొందాలంటే త్రూ ఫెయిత్. ఇందాక చూసాం ఎలా బలం పొందాలి, ఎదురు చూచి బలం పొందాలి అని చూసాం. ఇప్పుడు విశ్వాసం ద్వారా బలం పొందాలి. ఎలాగండి? జస్ట్ థింక్ యువర్ లైఫ్. నీ లైఫ్లో దేవుడు ఎలా కార్యాలు చేస్తూ ఇక్కడ దాకా తీసుకొచ్చాడో, ఎలా మేలు చేస్తూ 2021 వరకు ఈ జూన్ నెల వరకు ఎలా రాగలిగావో, యువర్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ టెస్టిమనీ కదా. ఎన్ని శోధనలు వచ్చాయి, ఎన్ని శ్రమలు వచ్చాయి, ఎన్ని ఒడిదుడుకులు వచ్చాయి, ఎన్నిసార్లు ఎక్కడితో లైఫ్ అంతమైపోయిందేమో అనే సందర్భాలు వచ్చాయి, ఎన్నిసార్లు ఇక్కడ లేవలేనేమో అన్న పరిస్థితులు ఎదురయ్యాయి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే నీ లైఫ్లో నీ ప్రభు చేసిన కార్యాలని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే విశ్వాసము ద్వారా ఎలా బలపరచబడాలో అర్థమవుతుంది. అబ్రాహాం గారు అది చెప్పారు, విశ్వాసమును బట్టి బలము పొందెను. విశ్వాసమును బట్టి మనం చదువుకొని వచ్చినాల్లో 21వ వచనంలో లాస్ట్ లైన్కి వెళ్తే విశ్వాసం వలన బలము నొందెను అంటే త్రూ ఫెయిత్ ఆ బలం పొందటానికి ఈ విశ్వాసము సహకరించింది. ఈరోజు నా ప్రియమైన సోదరుడా, నీ లైఫ్లో ఇన్ని మేలులు పొందిన నీవు, ఉపకారాలు పొందిన నీవు, సహాయం పొందిన నీవు, ఎన్నో ప్రభు కార్యాలు చూసిన నీవు అవన్నీ గుర్తు చేసుకొని నీలో విశ్వాసాన్ని పెంచుకుంటూ ఉంటే అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు చేస్తాడు, అప్పుడు సహాయం చేసిన దేవుడు ఇప్పుడు సహాయం చేస్తాడు, అప్పుడు ద్వారం తెరిచిన దేవుడు ఇప్పుడు ద్వారం తెరుస్తాడు, అప్పుడు మేలు చేసిన దేవుడు మేలు చేస్తాడు అనే విశ్వాసం నీలో పెరుగుతూ ఉంటే విశ్వాసము ద్వారా నువ్వు బలం పొందుకుంటావు. సో విశ్వాసము నువ్వు విడిచిపెట్టద్దు. విశ్వాసంలో బలహీనుడు కావద్దు. విశ్వాసంలో వెనుకబడి ప్రభు కార్యాలని నువ్వు వదిలేసుకునే పరిస్థితిలోనికి దిగజారిపోవద్దని ప్రభు సేవకుడిగా సహోదరుడిగా ప్రేమతో ఈ మాట తెలియచేస్తున్నాను. విశ్వాసము ద్వారా అబ్రాహాము ఎలా బలం పొందారో నీవు నా ప్రియమైన సహోదరుడా నీ లైఫ్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకొని ఈ ప్రభు నీ పట్ల ఎలా మేలు చేసి జ్ఞాపకం చేసుకొని నీళ్ళు విశ్వాసాన్ని పెంచుకుంటూ విశ్వాసము ద్వారా బలం పొంది ప్రభు కొరకు ఒక నూతన అనుభవాన్ని నువ్వు చూడాలని దేవుని సేవకునిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అంత మాత్రమే కాదు కానీ బైబిల్లో మాట ఉంటుంది, రోజున యేసు ప్రభు లోకంలోని పరిచయం చేసిన దినాల్లో మార్కు సువార్త 9వ అధ్యాయంలో యేసు దగ్గర ఒక నాన్న వస్తాడు తన కొడుకుని తీసుకొని. లోపల యేసు దగ్గర రావడానికి ముందు శిష్యుల దగ్గరికి వెళ్తాడు. శిష్యులు ప్రార్థన చేస్తారు కానీ అతనిలో బలహీనత పోకపోయేసరికి ఈ లోపల ఇంకా విసికి వేసారిపోయినట్టుగా యేసు దగ్గరికి వచ్చి నీ శిష్యుల దగ్గరికి వెళ్ళాను, ఏ కార్యం చేయలేదు, ఏమైనా నీ వల్ల సహాయం చెయ్యి
అని చెప్పంటే ఏసేమంటాడు, నమ్ముట నీ వల్లనే నమ్మువాని సమస్తం సాధ్యం. అంటే ఇన్ ది మిస్ట్ ఆఫ్ ఆల్ ది ఫెయిల్యూర్స్ సో ఫార్, నువ్వు నా దగ్గరికి వచ్చావు కాబట్టి నేను కార్యం చేస్తాను నమ్మితే నీకు సమస్తం సాధ్యం. నేను మేలు చేస్తాను నమ్మితే ఇట్ విల్ డన్ టు యూ. అది రోజు మనం గుర్తుపెట్టుకోవాలి. నమ్ముట నీ వలనైతే నమ్మే నీకు సమస్తం సాధ్యం. నమ్ముట నీ ఫ్యామిలీ పరమైతే, నమ్ముట నీ ఫ్యామిలీ వలనైతే, నమ్ముతున్న నీ ఫ్యామిలీకి సమస్తం సాధ్యం. దిస్ ఈజ్ నాట్ మై వర్డ్, దిస్ ఈజ్ గాడ్స్ వర్డ్. ప్రియమైన సోదర, ప్రేమ దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు నమ్మటం మొదలు పెడితే, ప్రభుని లోతుగా నమ్మడం, ధైర్యంగా నమ్మడం మొదలు పెడితే, నమ్ముతున్న నీకు సమస్తం సాధ్యమే. సో నీ లైఫ్లో ఒకసారి వెనక్కి తిరిగి చూసి ఎన్ని మేలులు పొందాని విషయాన్ని ఒకసారి పరిగణలోకి, జ్ఞాపకంలోకి తీసుకొని విశ్వాసంలో బలం పొంది ఇప్పుడు నమ్ము. ఇప్పుడు మరొక ప్రాబ్లం ముందుంటే ప్రభువు చేస్తాడు అని నమ్ము. మరొక ఇబ్బంది ముందుంటే ప్రభువు చేస్తాడు అని నమ్ము. మరొక కష్టం ముందుంటే ప్రభువు చేస్తాడు అని నమ్ము. నీకు సమస్తం సాధ్యమే. నూతన బలం పొందబోతున్నా. ప్రభు కొరకు సాక్షిగా నువ్వు వాడబడబోతున్నావని నేను లోతుగా బైబిల్ ఆధారం చేసుకొని నీ విషయంలో ప్రభు కార్యం చేస్తున్నాడని నేను నమ్ముతున్నాను. నా ప్రియమైన సోదరు, నా ప్రియమైన సోదరుడా, విశ్వాసమును బట్టి నువ్వు బలం పొందు. విశ్వాసాన్ని బట్టి నువ్వు బలం పొందేసే సెకండ్ పాయింట్. లాస్ట్ మాటకు వచ్చినట్లయితే కనుక నెహెమీ మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ నెహెమీ గ్రంథంలో 8వ అధ్యాయానికి వస్తాయి. ఈ నెహెమీ ప్రజలని సిద్ధం చేస్తూ ఉంటాడు. వాళ్ళు తప్పిపోతారు, ప్రభు దూరం అయిపోతారు. వాళ్ళందరినీ మళ్ళీ సరిచేస్తూ వాళ్ళకి దేవుని వాక్యాన్ని లేదా దేవుని వాక్యపు లోతుని మళ్ళీ నేర్పిస్తూ, ప్రార్థనలో వాక్యంలో వాడు స్థిరపరుస్తూ వాళ్ళతో మాట్లాడుతూ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ద బుక్ ఆఫ్ నెహెమియా చాప్టర్ 8, నెహెమియా గ్రంథం 8వ అధ్యాయంలో 10వ వచనంలో లాస్ట్ లైన్కి వెళ్ళినట్లయితే కానీ లాస్ట్ లైన్లో ఒక మాట ఉంది, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలం పొందుదురు అంటాడు. 8వ అధ్యాయం 10వ వచనం లాస్ట్ లైన్, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలం పొందుదురు. అంటే ప్రభువుని బట్టి సంతోషించండి, మీరు బలం పడండి. అంటే ఎలా సంతోషించాలండి ప్రభువుని బట్టి అని అంటే, దీనికి ఎలా సంతోషించాలి అనే విషయాన్ని మరొక వ్యక్తి తెలియజేస్తారు. అతని పేరు హబక్కుకు. 3 అధ్యాయాలు ప్రార్థన జవాబుకి కనబడుతుంది అక్కడ. ఆ 3 అధ్యాయాల్లో లాస్ట్ అధ్యాయం 3వ అధ్యాయం వెళ్తే ప్రభు యందు ఎలా ఆనందించాలి అనే విషయాన్ని ఎంతో చక్కగా ఈ హబక్కుకు గారు మాట్లాడుతూ ఉంటాడు. 3వ అధ్యాయంలోకి వెళ్తే 18వ వచనం చూస్తూ వచ్చినప్పుడు 18వ వచనంలో యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషించేదను. ఇందులో ఏముందని గొప్పతనం అని అంటే అక్కడే ఉంది. ఆ పై వచనంకి వెళ్దాం ఒకసారి. 17వ వచనంకి వెళ్తే గనక, అంజూరపు చెట్లు పూయకుండెనను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డులో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్తన దేవుని యందు నేను సంతోషించేదను. ఏమి లేకపోయినా ఐ హ్యావ్ మై గాడ్. ఏమి లేకపోయినా నా ప్రభువు నాకున్నాడు. ఏమి లేకపోయినా రక్షణకర్త నా పక్షంగా ఉన్నాడు. ఏమి లేకపోయినా నేను ప్రభువుని కలిగి ఉన్నాను. దాట్ థింకింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గివింగ్ హిమ్ హ్యాపీనెస్. ఈరోజు నా సజీవులుగా ఉన్నాము అంటే, నా ప్రియమైన సోదరుడా, విజయం పొందటాన్ని దేవుడు మనకి మరో అవకాశం ఇస్తున్నాడు, మర్చిపోవద్దు. సజీవులుగా ఉన్నాము అని అంటే ప్రభు కార్యములు మన జీవితంలో మన పొందటానికి మన ప్రభు లోకంలో నిలబెట్టాడు అనే విషయాన్ని మర్చిపోవద్దు. మన సజీవులుగా ఉన్నాము అని అంటే ప్రభు కొరకు మరికొద్ది కాలం వాడబట్టడానికి ఆయన మనకు అవకాశం ఇచ్చాడు అని మర్చిపోవద్దు. సో ప్రభువుని బట్టి ఆనందిద్దాం. మన ప్రభువుని కలిగి ఉన్నాం. మన జీవితంలో ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ప్రభువుని కలిగిన మనము ఎప్పటికీ ధన్యులమే. మన జీవితంలో ఏం పొందినా పొందకపోయినా, ఏం కోల్పోయినా ప్రభువుని కలిగిన మనము ఎప్పటికీ ధన్యులమే. అందుకే హబక్కుకు అంటాడు, ఏమి లేకపోయినప్పటికి కూడా,
ఏమి లేకపోయినా 18వ వచనం అంటాడు, నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త నా దేవుని యందు నేను సంతోషించేదను అని అంటూ 19వ వచనం వెళ్ళినట్లయితే కనుక నెక్స్ట్ వచనంలో, ప్రభు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయను, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయను. ఒక హోప్తో, ఒక నిరీక్షణతో, ప్రభు యందు లోతైన విశ్వాసంతో ఈ గ్రంథం ముగించబడుతుంది. ఆయన నా కాళ్ళు లేడి కాళ్ళ వలె చేస్తాడు, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేస్తాడు. ఆ హోప్తో ఆ అధ్యాయం ఎలా ముగింపు అవుతుందో, నీ రోజులు ప్రతిరోజు హోప్తోనే ముగింపబడాలి. దేవుడు నా పట్ల కార్యం చేయబోతున్నాడు, దేవుడు తన కనికరాన్ని నా పట్ల చూపించబోతున్నాడు, నా ప్రతి నా కన్నీళ్ళని ఆయన తుడిచి ఆనంద బాష్పాలు రాత్రి చిత్తలోని దేవుడు నన్ను నడిపించబోతున్నాడు అన్న ఆలోచన మనలో ఆనందాన్ని కలిగించదు. అందుకంటాడు నెహెమీయా గ్రంథంలో, యెహోవాను ఆనందించడం వలన మీరు బలం పొందెదరు. యెహోవాను ఆనందించడం వలన మీరు బలం పొందెదరు. అంటే బలం పొందాలి అని అంటే, బలం కలిగిన వారం నడిపించబడాలంటే 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. మొట్టమొదటి చూస్తే గనక దేవుని కొరకు ఎదురు చూచి బలం పొందుదాం అనే గ్రంథకథ మాట్లాడుతున్నాడు. రెండో విషయం చూస్తే గనక అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు, విశ్వాసాన్ని బట్టి బలపరచబడదాం అంటాడు. విశ్వాసాన్ని బట్టి బలం పొందుదాం అని పౌలు గారు మాట్లాడుతున్నాడు. మూడో మాట నెహెమీయా అంటాడు అక్కడ, దేవుని ఆనందించడం వలన బలం పొందుదాం అంటున్నాడు. సో ఈ 3 విషయాలు మనం గుర్తుపెట్టుకుందాం. ఎదురు చూచి బలం పొందుదాం, విశ్వాసమును బలపరుచుకుంటూ బలం పొందుదాము, దేవుని యందు ఆనందించడం వలన బలం పొందుకుందాం. రోజున ప్రియమైన సోదరుడా, ఈ భక్తులని వాళ్ళ లైఫ్ స్టోరీస్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, వన్స్ అపాన్ ఎ టైమ్ దే వర్ ఆల్ ఫెయిల్యూర్స్. బట్ వీళ్ళందరినీ ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాము, వారి ద్వారా ప్రభు మాట్లాడిన మాటలు, రాయించిన మాటలు మనం ధ్యానం చేస్తున్నామనంటే ఆ లైఫ్ స్టోరీ మనం చూడవచ్చు. ఒకప్పుడు ఫెయిల్యూర్, బట్ దే వర్ సక్సెస్ఫుల్. ఈరోజు మన ఫెయిల్యూర్ కావచ్చు, బట్ టుమారో వీ విల్ బీ సక్సెస్ఫుల్. ఈరోజు మనం వీక్ కావచ్చు, బట్ టుమారో వీ విల్ హ్యావ్ స్ట్రెంగ్త్ విచ్ గాడ్ అలోన్ ఈజ్ గోయింగ్ టు గివ్. ప్రభు మాత్రమే ఇవ్వగలిగే బలాన్ని రేపటి రోజున మనం పొందబోతున్నా మన ఆలోచన మనలో కలగాలి. రోజున దేవుడు అంటున్నాడు, బలం ఇస్తానంటున్నాడు ఆయన. మన బలహీనం కాక బలవంతులంగా ఉండాలి, మన శక్తిహీనం కాక శక్తివంతంగా ఉండాలి. మన ప్రభు బలవంతుడు, తనలో ఉన్న బలాన్ని, తన కలిగిన బలాన్ని తన పిల్లకి ఇవ్వటానికి హీఈస్ ఆల్వేస్ రెడీ 24/7. ప్రతిరోజు ఆయన నీకు నాకు తన బలం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ బలాన్ని రిసీవ్ చేసుకోవాలంటే 3 విషయాలు మన పరిగణలో తీసుకుంటున్నాం. ఒకటి, ఎదురు చూద్దాం, ప్రభు కొరకు బలం తీసుకుందాం. రెండవది, విశ్వాసము మనలో పెంపొందించుకుందాము, బలం పొందుకుందాం. మూడవది, ప్రభువుని బట్టి ఆనందిద్దాము, బలం పొందుకుందాం. ఈరోజు నీకు బలహీనంగా ఉంటే, నీ ఫైనాన్షియల్స్ వీక్గా ఉంటే, నీ ఫ్యామిలీ రిలేషన్స్ వీక్గా ఉంటే, నీ హెల్త్ స్టేటస్ వీక్గా ఉంటే, ప్రియమైన సోదరుడా, యెహోవాకు ఎదురు చూడు, బలం పొందు. నీ జీవితంలో ఆయన చేసే కార్యాలు జ్ఞాపకం చేసుకొని విశ్వాసములో బలపరచబడు, తద్వారా బలాన్ని పొందు. ప్రభువుని పట్ల ఎన్ని మేలులు చేస్తాడో అవన్నీ గుర్తు చేసుకొని ప్రభువుని బట్టి ఆనందించు, బలం పొందు. ఈరోజు నీ ఫెయిల్యూర్స్ రేపొద్దున సక్సెస్గా ఎలా మారాయో, ఎలా ప్రభు మార్చాడో, ఆ అనుభవాలు అనేకులకు బలపరిచే విధంగా, అనేక కుటుంబాలను బలపరిచే విధంగా ప్రభు నీ ద్వారా అనేక కుటుంబాలని సిద్ధపరచబోతున్నాడు, బలపరచబోతున్నాడు. ఇది ప్రభు సేవకుడిగా, నీ సహోదరుడిగా మాట తెలియజేస్తున్నాను. జస్ట్ బిలీవ్ గాడ్స్ వర్డ్. ఈరోజు నీ ఫెయిల్యూర్స్ ఎలా సక్సెస్గా మారాయో, రేపు నీ నోట నుండి అనేకలు బలపరిచడానికి నీవు చెప్పబోతున్నావు. ప్రభువు నిన్ను నిలబెట్టబోతున్నాడు. జస్ట్ బిలీవ్ గాడ్స్ వర్డ్. ప్రభు మాటను నమ్మి, ప్రభుకు ఎదురు చూచి, విశ్వాసము ద్వారా బలాన్ని పొందుకొని, ప్రభుని ఆనందించడం వలన బలాన్ని పొందుకొని, ప్రభు కొరకు సాక్షిగా, పనిముట్టుగా, బోరగా నడిపించబడ్డానికి సిద్ధపడవలసిందిగా ప్రభు సేవకుడి సహోదరుడిగా ప్రభుత్వ మాట తెలియజేస్తున్నా. లెట్ us all get strength. ప్రభు ఇచ్చే బలాన్ని, ప్రభు మాత్రం ఇచ్చే బలాన్ని మనం పొందుకుందాం. ప్రభు కొరకు సాక్షులంగా
నడిపించబడదాం. అట్టి కృప, అట్టి ధన్యత మన ప్రభు మనకందరికీ నిండుగా దయచేయనుగాక. ఆమేన్. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరుడా, నీ లైఫ్ ఫెయిల్యూర్ లైఫ్ అనుకుంటుంటే ఈ రోజు నుంచి ఆ ఆలోచన మన యు ఆర్ నాట్ ఎ ఫెయిల్యూర్ ఎనీమోర్. నీ ఫైనాన్సెస్ బలహీనంగా ఉన్నాయనుకుంటే నేను బలహీనుడిని అన్న ఆలోచన నుంచి బయటికి రా. బికాస్ నువ్వు ఏ దేవుడిని కలిగి ఉన్నావో ఆయన బలహీనుడు కాదు. కాబట్టి నీ దేవుడు బలవంతుడు, తన బలాన్ని ఇవ్వటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఏ విధంగా ఆయన బలాన్ని పొందాలో మన పూర్వీకులు, మన భక్తులు మనకి పాఠాలు చూపిస్తూ వచ్చారు. వాళ్ళ అనుభవాల్లోంచి, వాళ్ళు నేర్చుకున్న దానిలోంచి, వాళ్ళ జీవిత యాత్రలో నీకు నాకు పాఠాలు చూపించారు. ఆ పాఠాల గుండా, ఆ పాఠాలు నేర్చుకుంటూ ఆ మార్గము గుండా మనం ప్రయాణం చేసి ప్రభు కొరకు ఘనమైన సాక్షులంగా మన లైఫ్ స్టోరీస్ని అనేకుల మధ్యలో ప్రకటించే స్థితిలోనికి మనము నడిపించబడటానికి సిద్ధపరచబడదామని ప్రేమతో దేవుని సేవకుడిగా, నీ సహోదరుడిగా ఈ మాటలు తెలియచేస్తున్నాను. ఏమాత్రము నీలో నెగిటివ్నెస్కి చోటు ఇవ్వద్దు. నా వల్ల కాదు, నేను చేయలేను, ఐఎమ్ ఏ ఫెయిల్యూర్ అన్న ఆలోచనకు చోటు ఇవ్వద్దు. నీ ప్రభువు బలవంతుడు. ఆయన కుమారుడిగా, కుమార్తెగా నీవు బలవంతునివే. నీకు బలం ఇవ్వడానికి నీ ప్రభువు సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన బలాన్ని పొంది, ఆయన బలము స్వీకరించి, ఆయన బలము సంపాదించి ఆయన నామాన్ని గణపరిచే గొప్ప సాధనంగా వాడబడులాగున సిద్ధపరచబడవలసిందిగా ప్రియమైన సోదరుని, ప్రియమైన సహోదరుడా, నీ ప్రేమతో ఈ మాటను తెలియచేస్తున్నాను. నన్ను బలపరిచిన దేవుడు నేను బలపరచాలని, నాకు బలమిచ్చిన దేవునికి బలం ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ప్రభువు నిన్ను తన నామ ఘనత కొరకే ఘనముగా, ఉన్నతంగా అనేకుల మధ్యలో వాడుకునుగాక. ఆమేన్. దయగలిగిస్తాయి ఆమె నామానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీవు బలవంతుడివి అన్న వాస్తవాన్ని మేము మరొకసారి జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదు, కానీ నువ్విచ్చే బలాన్ని మేము ఏ విధంగా స్వీకరించాలో, ఎలా మేము పొందాలో మేము నేర్చుకున్న పాఠాలు బట్టి నీకు స్తోత్రాలు తెలుస్తున్నాం తండ్రి. నీ కొరకు ఎదురు చూచి మేము బలం పొందాలని, విశ్వాసమును బట్టి మేము బలం పొందాలని, నేను ఆనందించడం వలన బలం పొందాలని మా భక్తులు బైబిల్ గ్రంథంలో నీ చేత ప్రత్యేకపరచబడిన వారుగా ఏర్పాటు చేయబడిన నీ సేవకులు వాళ్ళ అనుభవాల్లోంచి మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు తెలుస్తున్నాం యేసయ్యా. నీ భక్తులు మా కొరకు రాసిన ఈ పరిశుద్ధ గ్రంథముల్లో మాటలని గమనించిన మేము ఈ ఉదయం మొదలుకొని, ఈ క్షణం మొదలుకొని నేను బలవంతుడిని, ఐ యామ్ ఎ గాడ్, ఐఎమ్ ఎ చైల్డ్ ఆఫ్ ఎ గాడ్ హూ క్యాన్ గివ్ స్ట్రెంగ్త్ టు హిస్ చిల్డ్రన్ అనే ఆలోచనలోకి నేను రాగలగటానికి, తన పిల్లలకి బలమిచ్చే దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను అన్న ఆలోచనలోకి రాగలగటానికి, తన పిల్లల్ని బలపరిచే దేవుణ్ణి కలిగి ఉన్నాను అన్న ఆలోచనలోకి రాగలగటానికి మా మనసు సిద్ధపరిచిన ప్రాధేయపడుతున్నాం యేసయ్యా. మాలో ఎలాంటి నెగిటివ్ థాట్స్ ఉన్నా, నెగిటివ్ ఆలోచనలు ఉన్నా అవన్నీ ఇప్పుడే మేము పక్కన పెట్టగలిగే, నీ వైపు చూడగలిగే మనస్సుని మీరు మాకు దయచేయం ప్రాధేయపడుతున్నాం తండ్రి. ఈ క్షణం మొదలుకొని నేను బలవంతుడిని, నేను బలవంతురాలని అన్న ఆలోచనకి మేము చోటిచ్చి, తద్వారా నీ బలము చేత నీ కొరకు సాక్షులంగా మేము వాడబడటానికి తగిన విధముగా మేము ముందు కొనసాగగలుగులాగున పరిశుద్ధాత్ముడా మా చేయి పట్టి మమ్మల్ని నడిపించిన ప్రాధేయపడుతున్నాం తండ్రి. ఈ వారమంతా నీ కృప చేత, నీ బలము చేత, నీ శక్తి చేత నడిపించబడులాగున అట్టి అనుభవాల గుండా మమ్మల్ని నడిపిస్తారని నమ్ముతూ, మా జీవితంలో పొందిన విజయాలని అనేక మంది సాక్ష్యంగా మేము ప్రకటించబోతున్నామని నమ్ముతూ, మా నమ్మికను బట్టి నీ కార్యాలని, ప్రతి ఒక్క కార్యాన్ని మేము చూడగలిగేలాగా మమ్మల్ని సంసిద్ధం చేయమని అడుగుతూ, మీకే మహిమ, ఘనత, ప్రభావంలో రపిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసము, బలము, కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ మనకందరికి తోడైండి. తన నామ మహిమార్థమై బలపరిచి, స్థిరపరిచి, హెచ్చించి నడిపించును గాక. ఆమేన్.
థ్యాంక్ యూ సో మచ్. నా ప్రియమైన సోదరుడా, యూ అండ్ మీ ఆర్ నాట్ వీక్ ఎనీమోర్. మనం బలహీనం కాదు, మనం బలవంతులను దేవుని కలిగి ఉన్నాము, దేవుని బలముతో నింపబడదాము, అనుకున్న సాక్షులుగా నడిపించబడదాం. అట్టి ధన్యత, అట్టి కృప, అట్టి భాగ్యం మన ప్రభు మనకందరికీ తన నామముకి మార్థమై దయచేయునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. మే గాడ్ బ్లెస్ us all for his glory. ఆమేన్. ప్రైజ్ లార్డ్.